హలో అండి. బ్లౌజ్ కటింగ్‌లో 100లో 90 మంది బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ 2 మిస్టేక్స్ చేస్తున్నారు. సో, అందుకోసం బ్లౌజ్ ఇంకా మిగతా మీరు ఎంత మంచిగా కట్ చేసినా, ఎంత మంచిగా స్టిచ్ చేసినా కూడా బ్లౌజ్ అయితే కుదరడం లేదు. సో, ఆ 2 మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారు, జరగకుండా ఏ విధంగా చెయ్యాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదొచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్, ఇదొచ్చేసి మనకి లైనింగ్, ఇదొచ్చేసి మనకి కొలత బ్లౌజ్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొలత బ్లౌజ్ లాగానే కట్ చేయమని చెప్పిండ్రు. ఓకేనా? ఇప్పుడు ఇది ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇది మన లైనింగ్ ఫ్యాబ్రిక్ కదా. లైనింగ్ వచ్చేసి ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది చూడండి. ఈ బొద్దు పార్ట్ అనేది మనకి ఎప్పుడు కూడా ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కిందికి ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే కింద పోగులు ఉన్నాయి కదా, అందుకోసం. తర్వాత దీనికి పావించు డిఫరెన్స్తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఖర్చు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ బ్లౌజ్ యొక్క పొడవు తీసేసుకోవాలి. భుజం దగ్గర నుండి ఇక్కడ కింద స్ట్రైట్గా డాట్ ఉంటుంది చూడండి, ఇక్కడ వరకు స్ట్రైట్గా పట్టేసుకొని డాట్ అయితే తీసేసుకోండి. ఇదిగోండి, పైన పాయింట్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇక్కడ ½ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసేసుకోవాలి, ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత తీసుకోవాలి. నడుము కొలత ఎక్కడ తీసేసుకోవాలి, ఇక్కడ సైడ్ జాయింట్స్ ఉన్నాయి చూడండి, బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకి సైడ్ జాయింట్స్, ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి. ఇది చూడండి, ఇదేమో వెనకాల భాగం ఏమో తక్కువ ఉంది, ముందుదేమో ఎక్కువ ఉంది. ఇలాంటప్పుడు అసలు బ్లౌజ్ ఏ విధంగా కుదిరిందో తెలియదు, మళ్ళీ ఇదే కొలత బ్లౌజ్ ఎందుకు ఇచ్చిందో మనకైతే తెలియదు. ఓకే, సో అలాంటప్పుడు బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే మొత్తం ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి పట్టేసుకొని ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నడుము కొలత. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు నడుము కొలుతుంది. దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసేసుకోవాలి అని అంటే ఇది వచ్చేసి మనకి వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం. నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ పట్టీ అనేది కరెక్ట్గా మధ్యలోకి తీసేసుకొని ఇది ఎంత పొడుగుందో తీసేసుకోవాలి. ఎందుకు అంటే పైన నెక్ తీసుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఇది తీసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత దీనికంటే ఒక ½ ఇంచ్ పైకి తీసేసుకోవాలి. ఇది ఎందుకోసం, ఇది వచ్చేసి మనకి పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసేసుకుంటాం కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇటు సైడ్ కూడా పొడుగు తీసేసుకోవాలి కదా. ఈ పొడుగు వచ్చేసి ఇక్కడ నుండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం వరకు తీసేసుకోవాలి. చూడండి, ఇది ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ చేతులు జాయిన్ చేసింది ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఒక ½ ఇంచ్ పైకి తీసేసుకుంటాం. అవునా, ½ ఇంచ్ పైకి తీసేసుకొని మనందరం ఏం చేస్తాం, ఇలా స్ట్రైట్గా అయితే లైన్ డ్రా చేస్తాం. అవునా, కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది ఎప్పుడు కూడా డ్రా చేయొద్దు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి చెస్ట్ ప్లేస్, ఇది వచ్చేసి నడుము కొలత. ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే పైన చెస్ట్ కింద నడుము అందరికీ సమానం ఉంటాయా, ఉండవు. చిన్నపిల్లలు అనుకోండి చెస్ట్ తక్కువ ఉంటుంది, నడుము ఎక్కువ ఉంటుంది. నార్మల్గా పెద్దవాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుంది, నడుము తక్కువ ఉంటుంది. ఇది ఎవరికి 100లో 90 మందికి చెస్ట్ ఎక్కువ ఉండి నడుము తక్కువ ఉంటుంది. ఇంకా 10 మందికి ఏంటంటే పైన చెస్ట్ తక్కువ ఉండి కింద నడుము అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఇలా స్ట్రైట్గా అయితే లైన్ డ్రా చేయొద్దు కదా, లైన్ డ్రా చేస్తే ఖరాబ్ అయిపోతుంది కదా. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ చెస్ట్ కొలత చెక్ చేసేసుకోవాలి. చెస్ట్ కొలత ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంది కదా, చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంది కదా, ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇట్లా లాగి పట్టి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు మార్క్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఇక్కడ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా. అంతేగాని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే మార్క్ చేయొద్దు. ఒకవేళ ఇక్కడ స్ట్రైట్గా లైన్ మార్క్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఇక్కడ మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ దగ్గరికి మొత్తం ఇట్లా గుంజి పట్టేసినట్టుగా అవుతుంది. అంటే మొత్తం ముడతలు వచ్చేస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్న చెస్ట్ అనేది ఇట్లా ఒత్తి పట్టేసినట్టుగా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ భుజాలు జారే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ జారకపోయినా కూడా ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర మనకి ఇట్లా లేచినట్టుగా జారుతాయా అన్నట్టుగా అనిపిస్తాయి. ఆ విధంగా రావద్దు అనుకుంటే ఖచ్చితంగా ఏం చెక్ చేసుకోవాలి, ఇక్కడ చెస్ట్ కొలత చెక్ చేసుకోవాలి. ఈ చెస్ట్ కొలత చెక్ చేసేసుకున్న తర్వాతనే చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేయాలి. ఇదిగోండి, ఇదంతా ఎక్స్ట్రా. సో ఖచ్చితంగా మాత్రం ఈ విధంగా మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా మార్జిన్ అనేది లూజ్ కానీ టైట్ కానీ అయినప్పుడు చేసుకోవడానికి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొలత ఎంత వచ్చిందో చూడండి. ఇది ఎంత వచ్చిందో మనకి 9 ఇంచుల కంటే కొంచెం ఎక్కువ వచ్చింది. ఇది ఒక సైడు మాత్రమే, బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క ఒక సైడ్. మొత్తం రెండో సైడ్ కలిపితే ఎంత వస్తుంది, 18.
ఇంకా వెనకాలది 18 అనుకోండి, ముందుది ఎంత వస్తుంది, ముందుది 18, వెనకాలది 18, ముందుది 18 కలిపితే మొత్తం 36 ఇంచులు వస్తుంది. అంటే చెస్ట్ కొలత మనకి ఎంత ఉన్నట్టు 36 ఇంచులు ఉంది. అంటే చెస్ట్ కొలత కనుక 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసేసుకోండి. ఒకవేళ 30 కంటే తక్కువ ఉంటే 5, 40 కంటే ఎక్కువ ఉంటే 6 ఇంచులు తీసేసుకోవాలి. ఇక్కడ 30 నుండి 40 మధ్యలో ఉన్నప్పుడు నెక్ ఎంత తీసుకోవాలి అంటే 2.2, 30 కంటే తక్కువ ఉంటే 2, 40 కంటే ఎక్కువ ఉంటే 2.5 తీసేసుకోవాలి. ఇప్పుడు 2.2 ఇంచెస్ తీసేసుకున్నాం కదా, సేమ్ అదే 2.2 ఇంచెస్ ఇక్కడ కూడా తీసేసుకుంటున్నా. ఇక్కడ కూడా తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత సైడ్కి ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువనే తీసేసుకున్నాను. ఎందుకంటే ఈ కొలత బ్లౌజ్కి అస్సలే సైడ్కి ఎక్కువ లేదు, నార్మల్గా ఉంది. కాకపోతే ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుందని ఇట్లా తీసేసుకున్నా. ఈ విధంగా తీసేసుకొని కొంచెం రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్. ఇక్కడ మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉందా, ఇది ఎంత ఉంది, 5.5 ఇంచులు ఉంది. సేమ్ అదే 5.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నాను. తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఇంతకుముందు మనం ఈ పొడుగు చూసుకున్నాం చూడండి, ఈ పొడుగు చూసుకున్నప్పుడు ఇక్కడ ఒక 2 అడ్డం గీతలు గీసినాం. ఈ గీత దగ్గరికి ఇలా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఇదిగోండి, ఓకే. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చంక కొలత. సరే, ఇంతే దాన్ని వదిలేసుకోవాలా? కాదు. మరి ఏం చేయాలి అంటే కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతతోని చెక్ చేసేసుకోవాలి. ఏ విధంగా అంటే చూడండి, చెక్ చేసేటప్పుడు కూడా వెనకాల భాగం యొక్క చంక కొలతతో మాత్రమే చెక్ చేయాలి, ముందు దాంతో చెక్ చేయొద్దు. ఎందుకు అంటే ఫ్రంట్ పార్ట్లో మనం లోతు తీస్తాం కదా, అందుకోసం వెనకాల దాంతో చెక్ చేయాలి. ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా, ఈ భుజం కుట్టు వచ్చేసి ఇక్కడ పెట్టేసుకొని కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం మార్కింగ్ చేసింది అదేవిధంగా ఈ కొలత బ్లౌజ్ రెండు కూడా పర్ఫెక్ట్గా ఒక ప్లేస్ దగ్గరికి వచ్చేసిందా రాలేదా? వచ్చేసింది. ఒకవేళ వస్తేనేమో ఏం ప్రాబ్లం లేదు, రాలేదనుకోండి అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ని పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు. ఈ లైన్ ఫిక్స్డ్ పాయింట్ ఏం కాదు, ఈ లైన్ పైకి కానీ కిందికి కానీ జరుపుకొని దీన్ని మనము ఈ చంక కొలత, మనం మార్కింగ్ చేసిన చంక కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడున్న చంక కొలతకు ఇక్కడున్న చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు మనకి ఈ ప్లేస్లో టైట్గా పట్టేసినట్టు కానీ అసలు లూజ్ కానీ టైట్ కానీ రాదు అన్నట్టు. క్లియరా? ఇప్పుడు ఇది మనం చేసే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఎక్కడ మిస్టేక్ చేస్తారని తెలుసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ అయితే ఏంటి, మనం ఇక్కడ చెస్ట్ కొలత తీసుకోవాలి ఖచ్చితంగా. ఇలా ఇష్టం ఉన్నట్టుగా స్ట్రైట్ లైన్ అయితే రాయొద్దు. నెక్స్ట్ భుజాలు జారకుండా ఉండాలి అనుకుంటే ఇలా క్రాస్లో డ్రా చేసేసుకోండి. అదేవిధంగా వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, డాట్ కోసం ఈ విధంగా తీసేసుకోండి. మీకు ఇంకొక పాయింట్ మర్చిపోయినాను, ఇదిగోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ అయితే తీసేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసేసుకుంటేనే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లెవ్వకుండా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకే, ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంతకుముందు ఇక్కడ నేను ఏం చెప్పినా, ఈ లైన్ పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు అని చెప్పిన, అవునా? అప్పుడు ఈ పొడుగు అనేది పెరుగుతుంది కదా అక్కయ్య, లేదంటే తగ్గుతుంది కదా అని డౌట్ రావాలి కదా. సో ఈ లైన్ యొక్క పొడుగు పెరిగినా తగ్గినా మనకి పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఒకవేళ మనకి కొలత బ్లౌజ్ లాగా సేమ్ ఉండాలి అనుకోండి, ఇక్కడ నుండి ఇలా క్రాస్లా లైన్ తీసేసుకోండి. ఓకే, ఒకవేళ ఉన్నా లేకపోయినా కూడా సేమ్ ఉన్నా కూడా మన మెథడ్లో మనం కట్ చేసేసుకోవాలి. అంటే ఇక్కడ నుండి ఇట్లా క్రాస్లో కట్ చేసేసుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ వచ్చే సన్న ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం. సో ఇది వచ్చేసి మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. చాలామంది ఇక్కడనే మిస్టేక్ చేస్తున్నారు, ఇది ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఎక్కడ అంటే అది చెప్పడానికంటే ముందు ఫస్ట్ ఇదైతే యాజ్ ఇట్ ఈస్గా కట్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇటు ఇంకొక సైడ్ కార్నర్ ఉంటుంది చూడండి, ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఫ్యాబ్రిక్, దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి. ఒకేసారి 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ వరకు మాత్రమే. ఎందుకు అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి డైలీ వేర్ ఫ్యాబ్రిక్ అయినప్పటికీ చిన్న బార్డర్ ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసేసుకుందాం, ఎందుకంటే ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి. ఇక్కడ హాఫ్ ఇంచ్తోని మార్జిన్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ యొక్క పొడుగు తీసుకోవాలి. హ్యాండ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా, ఇదిగోండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడే తీసేసుకోవాలి. హ్యాండ్స్ కూడా ఇక్కడ భుజం కుట్టు ఉందా, ఈ భుజం కుట్టుకి ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు.
ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్, హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్, హ్యాండ్ రౌండ్ అని అంటాం. ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. సో ఇక్కడ మీరు తీసేసుకొని ఏం చేస్తారంటే ఇలా పట్టేసుకొని ఈ పొడుగు ఎంత తీసుకుంది, ఇది ఎంత ఉంది, సరే చూడండి చెప్తాను అది కూడా. ఇక్కడ నుండి ఈ పొడుగు ఎంత ఉందో తీసేసుకుంటారు. ఇక్కడ నుండి ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ తీసేసుకుంటారు. ఒకసారి ఇవి కలిపి చూడండి. ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ తీసేసుకుంటే అసలు డిస్టెన్స్ ఎంత ఉంది? ఇంత తక్కువ డిస్టెన్స్ ఉంటే మీకు హ్యాండ్స్ యొక్క షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఈ డిస్టెన్స్ ఎంత ఉంది చూడండి, 1.5 ఇంచ్ మాత్రమే ఉంది. ఇవి షార్ట్ స్లీవ్స్ కాబట్టి ఖచ్చితంగా చేతి యొక్క కింది భాగంలో 2.5 ఇంచులు ఉండాలి. అప్పుడే మీకు హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్ షేప్ వస్తాయి. ఒకవేళ లేదనుకోండి కొంచెం వేరేలాగా అంటే కొంచెం ఇట్లా రౌండ్గా చెప్పడానికి రావట్లేదు కానీ అస్సలు సెట్ కావు అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫిట్టింగ్ కోసం కూడా మీరు దీన్ని బట్టి తీసుకుంటారు. ఆ విధంగా తీసేసుకోవద్దు. మీరు ఏ విధంగా తీసేసుకున్నా కూడా మీరైతే ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారని నాకు తెలుసు. ఎందుకంటే చాలామంది కామెంట్లో అడిగే ప్రాబ్లం అది. సో మరి ఏ విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అంటే ఇప్పుడు ఇక్కడుందా, ఇది ఎంత ఉందో చూసేసుకోండి. ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు తీసుకోవాలి? ఇక్కడ వరకు కాదు, ఇక్కడ వరకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉంది? ఒక 2 పాయింట్లు తక్కువ 8 ఇంచులు ఉంది. ఇప్పుడు సేమ్ అదే తీసేసుకోండి. ఒక 2 పాయింట్లు తక్కువ 8 ఇంచుల పొడుగు తీసేసుకొని ఇది వచ్చేసి పొడుగు లైన్ పైన ఉండాలి. ఈ 0 అనేది డౌన్ తీసేసుకున్నాం కదా, ఈ డౌన్ దగ్గరికి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ 2.5 ఇంచులు తీసేసుకోండి. తీసేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందికి డౌన్ చేసేసుకోవాలి. డౌన్ చేసేసుకొని ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా, రౌండ్గా మార్క్ చేసేసుకుంటూ ఈ పాయింట్ని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. కానీ ఏంటి కానీ అంటే చంక భాగంలో లోతు తీయాలి అంటారు కదా, ఎక్కడ తీయాలి అంటే ఈ ప్లేస్ ఉందా, ఈ ప్లేస్ ఎంత డిస్టెన్స్లో ఉందో చూడండి. ఫిట్టింగ్ ఉంది ఇక్కడికి, దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఈ మిడిల్లో ఉందా, ఈ మిడిల్ పాయింట్ దగ్గర నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే ఒక 1/2 ఇంచు, 30 కంటే ఎక్కువ ఉంటే 3/4 ఇంచు తీసేసుకొని ఈ ప్లేస్లో ఇలా లోతు అనేది తీసేసుకోవాలి. అప్పుడు మనకి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో మరి ఎటు సైడ్ తీయాలి అని అంటే లోతు అనేది కేవలం ఒక్క సైడ్ మాత్రమే లోతు తీయాలి, ఇంకో సైడ్ లోతు తీయద్దు. ఈ లోతు తీసిందేమో ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేయాలి, లోతు తీయందేమో బ్యాక్ సైడ్లో స్టిచ్ చేయాలి. మరి ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నామంటే ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల మనకి కేవలం 2 సైడ్లో మాత్రమే అటాచ్ పడతాయి. ఇలా ఫోల్డ్ చేస్తే 4 సైడ్లో అటాచ్ పడుతుంది. స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉండదు, ఫినిషింగ్ నీట్గా ఉండదు, ఫాస్ట్గా కాదు. అందుకోసమే మనం ఈ విధంగా అయితే తీసుకున్నాం. సో మీరు చేసే 2 మిస్టేక్స్ జరగకుండా ఉండాలి అనుకుంటే ఈ 2 మెథడ్స్ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.